సహోదరులకి, సహోదరిమణులకి, అలాగే కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా. సరే, ప్రారంభించుకుందామండి ఈనాటి కృతజ్ఞత కూడికని. ప్రత్యేకంగా ఈనాటి కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు కోటి, సహోదరిమణి మల్లేశ్వరుని ప్రేమించి వారి జీవితంలో చేసినటువంటి మేలులకై కుటుంబం మొత్తం కూడా ఇలా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘాన్ని ఆహ్వానించి ఈ రీతిగా సంఘం ద్వారా కొంతమందికి వాక్యాన్ని వినిపించాలనేటువంటి మంచి ఆలోచన కలిగి వారి కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక అందు నిమిత్తమై దేవుడికి వారి కుటుంబం ద్వారా మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లిద్దాం. ఇందాక సహోదరులు చెప్పినట్టుగానే దేవుడు చేస్తున్నటువంటి మేలులకి మనం వేల ద్వారా లెక్క పెట్టవచ్చా అంటే లెక్క పెట్టలేము. మనుషుల ద్వారా మనం మేలులు పొందుకున్నటువంటి మనం వాళ్ళు ఎన్ని మేలులు చేసిననేది మనకు గుర్తుండొచ్చు. కానీ దేవుడు చేసేటువంటి మేలులు అనేవి కూడా మనం బ్రతుకున్నంత కాలం చేస్తూనే ఉంటాడు. మనుషులు మనకి సహాయం చేసినప్పుడు తిరిగి వాళ్ళకి మనం సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? మనం బాధల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, వేరే సహోదరుడు వచ్చి మనకి సహాయం చేశాడు. మనం కొన్ని రోజుల తర్వాత మన అప్పును మనం తీర్చుకున్న కొన్ని రోజుల తర్వాత మన పరిస్థితి ఆర్థికంగా బాగుంది, మనకు సహాయం చేసినటువంటి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం తగ్గింది. ఆ సమయాన నీ దగ్గర సహాయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అతని ద్వారా నువ్వు మేలులు పొందినావు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఏమంటే సహాయం చేస్తావు. మంచి మనస్సాక్షి ఉంటుంది నీకు. అలాగే దేవుడు కూడా మనకి మేలులు చేస్తున్నాడు కదా, దేవుడు కూడా మనకి సహాయం చేస్తున్నాడు కదా. మరి మనం ఏం చేయాలి? ఆయనకి మనం ఏమైనా చేయగలం తిరిగి సహాయం? దేవుడు మనకి గాలిని ప్రసాదిస్తున్నాడు, తిరిగి గాలి ఇవ్వాలా దేవుడికి? ఇవ్వలేం. మనం ఏం చేయాలి? దేవుడికి మనం ఏం కావాలని కోరుకున్నాడో తెలుసు ఆయన. మీరు నా ద్వారా మేలులు పొందుతున్నారు కదా, మేలులు పొందుకున్నటువంటి మీరు ప్రతిరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మీరు పొందుకున్నటువంటి మేలులకై మీరేం చేయాలో తెలుసా? నాకు కృతజ్ఞతలు చెల్లించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు పొందుతున్నటువంటి మేలులకి మీరు భ్రమపడమాకండి. నా శక్తి సామర్థ్యాల ద్వారా నాకు ఇలా జరుగుతుంది, నా కష్టార్జితం ద్వారా నేను ఇలా బ్రతకగలుగుతున్నానని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషి కూడా అనుకోకూడదు అలా. మనం ఎంత స్థితిలో ఉన్నా కానీ, మనం హై స్టేజ్లో ఉన్నా కానీ, లో స్టేజ్లో ఉన్నా కానీ, అంటే ఎక్కువగా మంచి స్థాయిలో ఉన్నా కానీ, ఆర్థికంగా ఎంత స్థాయిలో ఉన్నా కానీ, లేకపోతే ఆర్థిక స్థాయి కోల్పోయి మనం కింద పడ్డా కానీ మనం ఎవరికి జ్ఞాపకం చేసుకుని ఎవరికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవునికే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి ద్వారా జరుగుతున్నటువంటి మేలులకి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కుటుంబం కూడా అందుకే కదా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందంటే ఒక మేలు జరిగింది. ఆ మేలుని బట్టి వాళ్ళు ఏం చేసుకున్నారు? దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ మేలు కారణం ఎవరు అనుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు? దేవుడు అనుకుని ఇలా సంఘాన్ని, సహోదరుల్ని, తల్లిదండ్రుల్ని, ఇంటి పాదలు వాళ్ళందరినీ పిలిపించుకొని ఇలా దేవుడి వాక్యం ప్రకటించబడుతుందంటే అది దేవుని ద్వారా వాళ్ళకి ఇవ్వబడినటువంటి మంచి ప్రేరణ. కాబట్టి ఇందు నిమిత్తం కూడా నేను కుటుంబానికి ప్రత్యేకంగా మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్యాల భాగంలో ప్రవేశిద్దామండి. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను దేవుని కృప వలననే అయి ఉన్నాను. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, నేను ఎలా జీవిస్తున్నాను, ఇప్పుడు కూడా నేను జీవంగా కలిగి బ్రతుకుతున్నానంటే అది ఎవరి కృప? దేవుడు నా మీద చూపిస్తున్నటువంటి కృప. ఇప్పుడు కూడా మనందరం జీవం కలిగి ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృపే. ఆనాడు పౌలు గారికి ఎలాగైతే జీవాన్ని కలగజేసి జీవింపజేసి తన సువార్త నిమిత్తం ఎలాగైతే వాడుకున్నాడో మనల్ని కూడా ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు పౌలు గారిలాగా సేమ్ అలాంటి కృపని మన మీద కుమ్మరిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే భవిష్యత్తులో ఆయనలాగే మనం కూడా సువార్త ప్రకటించేటువంటి వారిలాగా మనం కూడా మారిపోవాలి. కాబట్టి ఇలా దేవుడు చూపిస్తున్నటువంటి కృపకి జ్ఞాపకం చేసుకొని చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ పౌలు గారు. నేను బ్రతుకుతున్నానంటే, నేను శ్వాస తీసుకోగలుగుతున్నానంటే,
నేను మాట్లాడగలుగుతున్నానంటే, అనేక ప్రాంతాలకు నేను తిరగలుగుతున్నానంటే అది ఎవరి కృప? దేవుని కృప అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇలా దేవుని ద్వారా మేలులు పొందుకోవాలంటే, దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలంటే, ఆదర్శవంతమైన కుటుంబంగా మారాలంటే కొన్ని లక్షణాలు కలిగి జీవించాలి కుటుంబం అంతా. మొత్తంగా మనం ఒక 5 లక్షణాలు చూద్దాం సమయాన్ని బట్టి. ఒక కుటుంబం క్షేమాభివృద్ధి కలిగి జీవించాలంటే, ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, ఒక కుటుంబం ఆదర్శ కుటుంబంగా ఉండాలంటే ఆ కుటుంబం మొట్టమొదటిగా ఒక 5 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది ఏంటిదంటే ఆ కుటుంబం ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలి. ఇతరులు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నీకున్నంతలో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలి. అవునా కదా? చూడండి ఒకసారి లేఖన భాగంలోనికి వెళ్ళి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయక మరువకుడి. మన ఇంటికి రకరకాల వ్యక్తులు, మనుషులు వస్తూ ఉంటారు. అది దేవుడి ద్వారా పంపబడిన వారైనా కానీ, లేకపోతే వాళ్ళ అవసరాల నిమిత్తం వచ్చే వాళ్ళైనా కానీ, చుట్టాలు అనుకుంటాం కదా. వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. మనం ఆతిథ్యం అంటే ఇంట్లో వచ్చినటువంటి వ్యక్తికి మంచినీళ్ళు ఇవ్వటం కానివ్వండి, ఏదైనా ఎక్కువసేపు పని నిమిత్తం వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి ఆహారం పెట్టేటువంటి విధానం కూడా మనం ఉండాలి. అదే వచ్చినటువంటి వ్యక్తిని మనం మర్యాదతో గౌరవించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యాన్ని మనం ఇవ్వాలి. ఇలా ఇస్తే ఏం జరిగిద్దంటే దేవుని ద్వారా ఆశీర్వాదం అనేది వచ్చింది. ఇలా ఆతిథ్యం ఇవ్వటం వల్ల దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నటువంటి కుటుంబం ఉందా అంటే బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవరు? మీ అందరికీ తెలుసు. ఎవరు ఆ కుటుంబం? అబ్రహాం గారు, శారమ్మ గారి కుటుంబం. అబ్రహాం గారి కుటుంబం. అబ్రహాం గారి కుటుంబం కూడా వస్తారు. దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? దేవదూతలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పలకరిస్తారు? వాళ్ళని చాలా ఆత్మీయంగా పలకరించి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే కొన్ని వంటకాలు ఏర్పాటు చేస్తారు. అవునా కదా? ఏం చేస్తారు? ఏ వయసు అప్పుడే? వాళ్ళ వయసు ఎంత? అబ్రహాం గారికి దాదాపు 100 సంవత్సరాలు, శారమ్మ గారికి దాదాపు 90 సంవత్సరాలు. అంతటి వయసులో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినటువంటి దేవదూతలకి వాళ్ళకి కలిగి ఉన్నటువంటి వాటిలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యం ద్వారా వాళ్ళకి ఏం కలిగిద్ది? ఆశీర్వాదం వచ్చింది. అప్పుడు వెళ్తూ ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి దేవదూతలు వెళ్తూ ఒక ఆశీర్వాదం ఇస్తారు. ఏంటిది? వాళ్ళ కుమారుని దయచేస్తారు. చూడండి, కాబట్టి మన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా మనం ఎలా వాళ్ళని చూడాలంటే, ఆనాడు బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఎలాగైతే చూసారో వాళ్ళు మనకు మాదిరి. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళకి మనం మన ఆతిథ్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో పిలిచి ఇంట్లో ఉన్నటువంటి భార్య వంటగదిలోకి వెళ్ళి సౌండ్లు చేస్తూ ఉందనుకోండి, వచ్చినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుంది లోపల? ఇదేదో కొంచెం మనం వచ్చినందుకు ఇంట్రెస్ట్ లేదనుకుంటా, ఆసక్తి లేదనుకుంటా అనుకుని వాళ్ళు ఆటోమేటిక్గా ఏమైపోతారు? లోపల ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు. మనం వచ్చినటువంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ అది. కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించాలి. వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు నీకున్నటువంటి స్తోమతను బట్టి నువ్వు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం కూడా ఎలా ఇవ్వాలంటే నీ మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అలా ఇచ్చిన బట్టే, అలా ఇవ్వటాన్ని బట్టే ఆ కుటుంబానికి ఏమొచ్చింది? అబ్రహాం గారి కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మన కుటుంబాల్లో కూడా మనకి ఆశీర్వాదం కావాలని కోరుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అక్కడ దేవుని ద్వారా ఆశీర్వాదం కావాలా లేకపోతే ఉగ్రత కావాలా? ఏ కుటుంబం అయినా కానీ, భూమి మీద యారి నేల మీద నివసిస్తున్నటువంటి ఏ కుటుంబం అయినా కానీ దేవుడి నుంచి ఏం కావాలని కోరుకుంటుంది? ఏమని కావాలని కోరుకుంటారు వాళ్ళందరూ? దేవుడి నుంచి మాకు ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం తప్పులేదు. కానీ అలాంటి రావాలంటే ఏం కలిగి ఉండాలి మనం అంటే, మనం మనస్ఫూర్తిగా మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఇది ఒక లక్షణం. ఓకేనా? తర్వాత ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంటే, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా విధేయత కలిగి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విధేయత కలిగి ఉండాలి. అంటే గౌరవం కలిగి ఉండాలి. ఇతరుల్ని గౌరవించేటువంటి విధానంలోకి ఆ కుటుంబం అంతా మారిపోవాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
మొదటి వచనంలో ఒక మాట ఉంటది, మంచి మాట. పిల్లలారా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. మీ తల్లిదండ్రులకి విధేయులైయుండుడి. విధేయులై ఉండుడి. ఇది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పిల్లగాడు కానీ పెద్దలు కానివ్వండి, ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. ఒక పిల్లవాడు ఉన్నటువంటి కుటుంబంలో అతను విధేయత అనేటువంటి దాని గౌరవాన్ని ఎలా నేర్చుకుంటాడు? ఎవరి ద్వారా నేర్చుకుంటాడు? తల్లిదండ్రుల ద్వారా నేర్చుకునేది. కాబట్టి ముందు ఎవరు విధేయత కలిగి ఉండాలి? కుటుంబంలో తల్లిదండ్రులు కలిగి ఉండాలి. ముందు ఒకరినొకరిని గౌరవించుకుని పిలిచేటువంటి పిలుపులో గౌరవం ఉండాలి, మాట్లాడేటువంటి మాటలో గౌరవం ఉండాలి. ఇద్దరు గౌరవప్రదంగా పిలుచుకుంటా ఉన్నారనుకోండి, అక్కడ ఏం కనబడిద్ది? విధేయత ఉంటుంది. ఆ విధేయతనే మీ పక్కన మీకు పుట్టినటువంటి బిడ్డ కూడా అది నేర్చుకోవాలంటే మీరు చూపిస్తేనే కదా అతను నేర్చుకునేది. మీరు కూడా పరభాషతో భార్యలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అనుకోండి, రేపు వాడు కూడా అలాంటి మాటలు బయటికి తీసుకెళ్ళి వాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి మీరు విధేయత నేర్పిస్తున్నారు, లేకపోతే సన్మార్గాన్ని నేర్పిస్తున్నారు, లేకపోతే సమాజంలో కొంచెం వ్యతిరేకంగా మారుతున్నారంటే మనల్ని మనం ఆలోచించాలి. మన బిడ్డలు మనం గౌరవప్రదంగా మనం పెంచుతున్నావా లేదా? విధేయత కలిగి జీవించేటువంటి వ్యక్తులుగా మనం పెంచుతున్నావా లేదా? ఎందుకంటే ఈ యొక్క విధేయత కలిగి ఎలా జీవించాలనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు చూపించారు మాదిరి. ఆనాడు తండ్రికి క్రీస్తు వారు ఎలాగైతే విధేయత కలిగి జీవించాడో, ఈనాడు కుటుంబంలో కూడా ఒక స్త్రీ తన భర్తకి ఎలా కలిగి జీవించాలంటే విధేయత కలిగి జీవించాలి, లోబడి జీవించాలి. అప్పుడే దేవునికి మహిమ వెళ్తుంది. కుటుంబంలో పురుషుడి యొక్క అధికారం అనేది ఉండాలి అక్కడ. కాబట్టి ఇలా ఈ కుటుంబం మొత్తం కూడా విధేయత కలిగి జీవించేటువంటి కుటుంబంగా ప్రతి ఒక్క వ్యక్తి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మారిపోవాలి. కాబట్టి బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే పిల్లలు విధేయులుగా ఉండాలి. పిల్లలు విధేయులుగా మారాలంటే ముందు ఎవరు మారాలంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు విధేయత చూపించాలి. ఆ విధేయత నేర్చుకున్నటువంటి కుమారులు కూడా ఆ మార్గంలోనే ఉంటారు. దీనికి మాదిరిగా మనకి ఎవరు కనపడతారు బైబిల్ గ్రంథంలో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి చిత్తానికి ఎలాగైతే లోబడి జీవించాడు ఈ భూమి మీద మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో. అలాగే ఇప్పుడు క్రీస్తుకి శిరస్సు ఎవరు? మనకి యాక్చువల్గా లోపలికి వెళ్ళి దిప్తిగా మాట్లాడుకుంటే క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు తగ్గట్టుగా జీవించాడా లేదా? దేవుడి మాట ప్రకారంగా జీవించాడా లేదా యేసుక్రీస్తు వారు? పురుషుడికి శిరస్సు ఎవరు? పురుషుడికి శిరస్సు క్రీస్తు. పురుషుడు ఎలా జీవించాలి, ఎలా విధేయత కలిగి ఉండాలంటే సేమ్ టు సేమ్ క్రీస్తు వారు ఎలాగైతే జీవించాడో పురుషుడు అలానే కుటుంబంలో జీవించాలి. స్త్రీకి శిరస్సు ఎవరయ్యా అంటే పురుషుడు. కాబట్టి పురుషుడు మాట కుటుంబంలో వినాలి. భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆయనకు ఆధిపత్యం అనేది కుటుంబంలో కనబడాలి. ఎలా పడితే అలా ఉంటే వింటారా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు? భర్త తన జీవితం తాను జీవిస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉంటే వింటారా? వినరు. ఎలా ఉంటే వింటారు? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అతనికి భయపడతారంటే విధేయత కలిగి ఉండాలి, కుటుంబాన్ని బట్టి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. బాధ్యత కలిగి జీవించినటువంటి వ్యక్తికి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ భయపడతారే కానీ బాధ్యత లేకుండా బాధ్యతాయుతంగా ఉండకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు అనుకున్న ఆ వ్యక్తి ఎవరైనా గౌరవిస్తారంటే కుటుంబంలో ఎవరు, సమాజంలో కూడా ఎవరు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా విధేయత నేర్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులు భార్య ఎలాగైతే భర్తకు లోబడాలో ఈ లోబడే తత్వాన్ని చూసినటువంటి, ఈ విధేయతను చూసినటువంటి పిల్లలు కూడా ఏమైపోతారు? విధేయతలోకి, లోబడే తత్వంలోకి మారిపోతారు. కాబట్టి చూద్దాం, చూడండి ఇంకో వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, అది వచ్చారండి. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. అంటే స్త్రీకి శిరస్సు పురుషుడిగా ఉంటే అంటే ఆ కుటుంబం ఎలా ఉంటదంటే, చదవండి ఇంకా ముందుకుండి బాగుంటది. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నారు. అసలు లైన్ చూడండి ఎలా ఉందో. లైన్ చూడండి చాలా బాగుంది. ఏంటిది? దేవుడు క్రీస్తు వారు ఎవరికి లోపడ్డాడు? దేవునికి లోపడ్డాడు. పురుషుడు ఎవరికి లోపడాలి? క్రీస్తుకి లోపడాలి. పురుషుడికి ఎవరు లోపడాలి? స్త్రీ లోపడాలి. ఇలా ఈ లైన్ ప్రకారంగా కుటుంబంలో జరుగుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా కుటుంబం ఒక సెంటెన్స్ రాసుకుంటారు ఇంటి మీద. ఏంటిది? క్రీస్తే ఈ గృహానికి అధిపతి. అది మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా కనబడింది. ఈ లైన్ అనేది కనబడింది అనుకో కుటుంబంలో, ఆ కుటుంబం డెఫినెట్ గా దేవుడి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉంటది.
ఆ కుటుంబంలో గొడవలు ఉంటాయా? అసమానతలు ఉంటాయా? ఏముండవు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయా? ఏముండవు. ఒక భర్త ఒక కుటుంబంలో బాధ్యతాయుతంగా నడుచుకున్నాడంటే, ఒక భార్య కుటుంబంలో బాధ్యతాయుతంగా నడుచుకుందంటే ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ కుటుంబంలో క్రీస్తే అధిపతిగా కనబడతాడు. కాబట్టి ఇలా విధేయత కలిగి ఉండటం వల్ల ఇలాంటి మంచి ఆశీర్వాదాలు వస్తాయి మనకి. ఇది రెండవది. మూడోది కూడా చూసుకుందాం చూడండి. మూడోది ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంటే, కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యం అంటే ఇదిగో పిడికిలు ఎలాగైతే ఇలా కలిసి ఉందో అలా ఉండాలి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. కానీ చాలా మంది కుటుంబాలు చూడండి, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఆహారాన్ని భుజిస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే ఒకరికి భిన్నాభిప్రాయంగా ఉంటాయి. మెయిన్గా దేంట్లో ఉంటుందంటే దేవుని సంఘం దగ్గరికి వచ్చేసరికి చాలా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని నమ్మే విషయంలో కూడా చాలా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒకే విశ్వాసాలు అందరూ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం కూడా ఏం కలిగి ఉన్నట్టు? ఐకమత్యం కలిగి ఉన్నట్టు. ప్రతి విషయంలో ఎలా ఉండాలంటే అందరూ ఒకే మాట మీద ఉండాలి. మరీ ముఖ్యంగా భక్తి విషయంలో మరీ ముందుకు ఉండాలి. భక్తి విషయంలో మరీ ముందు ఉండాలి. అదే ఒక మాట చెప్తాడు చూడండి. ఈ భక్తి విషయంలో ఉంటే ఏం జరిగిద్దో కొన్ని ఆశీర్వాదాలు చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో. 133వ కీర్తన 3వ వచనంలో ఒక మంచి మాట ఉండదు, చదవండి. ఐకమత్యం కలిగినటువంటి కుటుంబంలో ఏం ఉంటాయంట, ఏం జీవిస్తాయంటో మనకి దేవుడు సెలవిస్తా ఉన్నాడు అక్కడ. 1 నుంచి చదవమంటానా అన్న? 3వ వచనం చదువు. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. పైన చదువుకుంటా వస్తే ఏమనిచ్చింది అంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సంఘంలో సహోదరులే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఐకమత్యంగా ఉందనుకోండి, ఆ కుటుంబంలో ఏమొచ్చాయంట? 2 లక్షణాలు చెప్పాడు. ఏమొస్తాయంట? ఆశీర్వాదమును శాశ్వత జీవము. ఈ రెండు. దీనికన్నా ఆధిక్యతలు ఏమైనా ఉన్నాయండి కుటుంబానికి? కావాల్సింది ఏమైనా ఉందా? ఈ రెండు ఉంటే చాలు ఆ కుటుంబం కన్ఫామ్గా పరలోకానికి వెళ్ళిపోతుంది. మరి ఈ 2 లక్షణాలు మన కుటుంబాల్లో ఉన్నాయా లేదనేది మనం ఒకళ్ళొకళ్ళు ప్రశ్న వేసుకుంటా ఉండాలి. దేవుడు నాకు శాశ్వత జీవాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. మరి నేను దానికి తగ్గట్టుగా నా ప్రవర్తన అనేది ఉందా? నా కుటుంబంలో కానివ్వండి, నేను వెళ్ళేటువంటి సంఘంలో కానివ్వండి, శాశ్వత జీవాన్ని పొందుకునేటువంటి పరిస్థితులకు నేను ఉంటున్నానా అనేది ఒకళ్ళు ఏం చేసుకుంటా ఉండాలంటే స్వపరిశీలన చేసుకుంటా ఉండాలి. ఎవరి మనస్సాక్షికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటా ఉండాలి. నేను ఎంతవరకు దేవుడికి న్యాయం చేసేటువంటి విధంగా నా భక్తి జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను లేదా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. అందరూ కూడా ఐకమత్యంతో కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. మరీ ముఖ్యంగా ఏ విషయాలు అంటే భక్తి విషయంలో, ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో, వీటన్నిటి విషయాల్లో మనం ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం అనుకునే విధంగా మనం ముందుకి వెళ్తూ ఉండాలి. కాబట్టి చూడండి, ఆశీర్వాదం ఇలా ఐకమత్యం దేవుంటే ఏం వచ్చిందంట? కుటుంబానికి ఆశీర్వాదం వచ్చిందంట, శాశ్వత జీవం వచ్చిందంట. కాబట్టి ఇప్పటి వరకు మనం ఎన్ని లక్షణాలు కలిగి ఉండాలని చెప్పుకున్నాం? కుటుంబం 3 లక్షణాలు. ఏంటిది? మొదటిది ఏంటిది? ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో ముందుండాలి. దాని ద్వారా దేవుని ద్వారా ఆశీర్వాదం వచ్చిందని తెలుసుకున్నాం. రెండవది ఏంటిది? విధేయత కలిగి ఉండాలి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ. దాని వల్ల ఆశీర్వాదం వస్తుంది. మూడోది ఐకమత్యంగా ఉండాలి. అందరూ ఐకమత్యంగా జీవిస్తూ ఉండాలి. ఐకమత్యంగా ఉంటే ఆ కుటుంబంలో ఆశీర్వాదం వస్తుందంట, శాశ్వత జీవం అనేది వస్తుందంట. ఇంకా 4వ లక్షణం కూడా చూసుకుందాం చూడండి ఒకసారి. 4వ లక్షణం కూడా చూసుకుందాం మనం. కుటుంబం అంతా కూడా రక్షణ అనేటువంటి నీడలో ఉండాలి. ప్రతి ఒక్కరు అంటే భద్రతా వలయంలో ఉండాలనేది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ అనేటువంటి ఓడలో కొనసాగాలి. అది కూడా ఒక మంచి ఆశీర్వాదం. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ అనేటువంటి గోడ లేకపోతే మనం ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు బ్రతుకుతాం మనకి తెలియదు. ఎందుకంటే మనం బేసికల్గా ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే, మన ఇంటికి మన తలుపులు ఎందుకు పెట్టుకుంటాం? గోడల కిటికీలు ఎందుకు పెట్టుకుంటాం? దేనికి? దొంగలు వచ్చి పడతారనే కదా. రక్షణ కోసం పెట్టుకుంటాం, అవునా కదా? ఇల్లు అందుకే కదా కట్టుకునేది. మనల్ని మనం
రక్షించుకోవడానికి. మరి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఎంత ప్రయాసపడుతుంటే మరి మన కుటుంబంలో ఎవరైనా రక్షణ లేదు, వాళ్ళు ఎలా ఏమైపోతారు? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు నరకానికి వెళ్తారు కదా. మరి వెళ్ళేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఏం చేయాలి? మన కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే అతన్ని ఆ రక్షణ వలయంలోకి మనం, ఆ భద్రతలోకి మనం తీసుకొని రావాలి. అదే చెప్తున్నాడు చూడండి. ఇలా భద్రతా వలయంలో భద్రత కోరుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. చూద్దాం, కీర్తనల గ్రంథం. వాళ్ళు ఎంత ఆధిక్యతలో ఉన్నా కానీ ఎవరు భద్రత లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి అక్కడ కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో దావీదు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. బలమైన కోటగా ఉంటది. తెలుసు కదా మీ అందరికి దావీదు గారి గురించి, ఎంత బలమైన, ఎంత పరాక్రమశాలో. చిన్నతనంలోనే గొలియాత్ అనేటువంటి ఒక పెద్ద క్రూరుని ఏం చేశాడు? ఆయన ఒంటి చేత్తో చంపేశాడు. ఆయన చుట్టూ 264 మంది యోధులు ఎప్పుడు తిరుగుతానే ఉంటారు. అంత పరాక్రమశాల అయినా కానీ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నాకు భద్రతగా ఉంటే నేను ఇవన్నీ చేయగలను. దేవుడే నాకు సహాయంగా లేకపోతే నేనేమీ చేయలేను. కాబట్టి మన కుటుంబంలో కూడా దేవుని అనేటువంటి రక్షణ అనేది ఉంటేనే మనం ఏమైనా కానీ చేయగలం. చనిపోయిన తర్వాత మన జీవాన్ని మనం పొందుకోగలం. కాబట్టి చూడండి ఎంత గొప్ప వ్యక్తో తెలుసా దావీదు గారు. ఆయన బయటకు వచ్చారంటే మాత్రం శత్రు సైన్యాలు ఉడికిపోతాయి. అలాంటి పరాక్రమశాలి ఏమంటున్నాడంటే, ఆయనే నాకు ఆశ్రయ దుర్గం, ఆయనే నాకు భద్రత వలయం, ఆయన లేకపోతే నేను లేను అనేటువంటి విధానంలోకి వచ్చాడు ఆయన. మనం కూడా అలా ఉండాలి. దేవా, నేను ఎన్ని చేసినా కానీ నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం అనేటువంటి విధానంలోకి మారిపోవాలి మనందరం. కాబట్టి ఇంకా ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు కూడా ఏమంటున్నారు చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో సొలొమోను గారు ఏమన్నారు చూడండి. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే చేత అన్యాయము నొందిన సహోదరుని. కాదన్నా, సామెతల గ్రంథం 18:19. అదేనా? దేవుడే నాకు ఆశ్రయ దుర్గం అని ఉండేది చూడు ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనమేనా? దేవుడే నాకు, అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, ఆయన కూడా ఏమంటాడంటే దేవుడే నాకు ఆశ్రయ దుర్గం అంటాడు. సొలొమోను గారు కూడా ఎలాంటి వ్యక్తి అంటే చాలా గొప్ప జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేశాల నుంచే ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన దగ్గరకు వస్తారు. కొంత వెండి బంగారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, అంత కీర్తి కలిగినటువంటి, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవుడే నాకు ఆశ్రయ దుర్గం, ఆయనే నాకు భద్రత, ఆయన లేకపోతే నేను లేను అంటున్నాడు. కాబట్టి ఏమి కలిగి ఉండాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు అనేటువంటి ఒక రక్షణ వలయంలో మనందరివి నివసించాలి. మన కోసం మనం ఎన్నో ఇన్సూరెన్సులు చేసుకుంటాం, తెలుసా? మనందరికీ తెలుసుకుంటాం లేదా? ఎందుకోసం? మన భద్రత కోసం. ఒకవేళ మనకి ఏమన్నా అయితే. కానీ ఈ ఎల్ఐసినే పౌలు గారు కూడా చేసుకున్నారు. ఏమన్నాడు ఆయన? బ్రతుకుడు క్రీస్తే చావైతే నాకు లాభం. ఎల్ఐసి అంటే ఏంది? లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటాం కదా. పౌలు గారు కూడా అలాంటి ఎల్ఐసి చేసుకున్నాడు, కానీ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ క్రైస్ట్. అక్కడ కట్టుకున్నాడు ఆయన. నాకు ఆయన ఉన్నాడు, ఆ భద్రత ఆయన వలలో ఉన్నప్పుడు నాకు ఇబ్బంది ఏమీ లేదనుకున్నాడు. అలాంటి స్థితిలోకి మనందరం రావాలి. అలా ఉంటేనే ఆ కుటుంబం అనేది ఆశీర్వదింపబడుతుంది. ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు అనేవి మెండుగా ఉంటవి. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చివరిగా మరొక లక్షణాన్ని తీసుకొని మనం ముగించుకుందాం. చూడండి, తర్వాత 5వ లక్షణంగా కుటుంబం ఏం కలిగి ఉండాలంటే శాశ్వత జీవాన్ని పొందుకునేటువంటి కుటుంబంగా మారిపోవాలి. కుటుంబం మేము అందరం చనిపోయిన తర్వాత ఎక్కడ కలుసుకుంటామనేటువంటి ఆలోచన ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి. ఎక్కడ కలుసుకుంటామని? పరలోకంలో కలుసుకుంటామనేటువంటి ధైర్యం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తులకి. అలాంటివి ఒక కుటుంబం బాగా భక్తి శ్రద్ధలతో బ్రతుకుతా ఉంది, దేవుడు చెప్పినటువంటి కట్టల ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఆ కుటుంబం ఏం చేయదో తెలుసా? బాధపడదు. ఏమనుకుంటుంది? నువ్వు వెళ్ళే కదా, నీ వెనకాల మేము వస్తాం పదా అనేటువంటి ధైర్యం కలిగి ఉంటుంది. అలాంటి ధైర్యం కలిగి ఉండాలి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు. శాశ్వత జీవాన్ని పొందుకునేటువంటి లక్షణం ప్రకారంగా జీవించాలి.
అదే దానికి సంబంధించిన మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉంటది. ఈ నివాసము శిథిలమైపోయినను, చూడండి, ఈ భూమి మీద మనం నివసిస్తున్నటువంటి గృహమైనా కానీ శిథిలమైపోయింది. కానీ మనం మరణించిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. పౌలు గారి యొక్క ఆలోచన ఏంటిదంటే, ఆయన ఏదో అది చేసుకున్నా, ఇది సంపాదించుకున్నా, ఇది చేద్దాం, ఇది అది లేదు. నేను బ్రతుకున్నంతకాలం దేవుళ్ళు ఎంతో కొంతమందిని నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత నేను చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. చూడండి, ఆయన భూమి మీద ఉండి ఒక ఫిక్స్ అయిపోయాడు. నేను బ్రతుకుడా క్రీస్తు కోసమే, చావు అయితే నేను క్రీస్తు దగ్గర వెళ్ళాలనేటువంటి ఒక శాశ్వత జీవాన్ని పొందుకునేటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంది. కాకపోతే ఇంకా ఏమని చెప్తున్నాడంటే ఆయన, ఇలా ప్రతి ఒక్క కుటుంబం కూడా మారిపోవాలి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను చనిపోయిన తర్వాత దేవుడిని చేరుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అలా ఆలోచన కలిగి ఉంటేనే దేవుడి ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. అలా శాశ్వత జీవంలోకి ప్రతి ఒక్క ఇల్లు కూడా శాశ్వత జీవంలోనికి వెళ్ళాలంటే అపోస్తుల కార్యాల్లో పౌలు గారు ఒక మాట అంటున్నాడు. 15వ అధ్యాయం 25వ వచనంలో, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 25వ వచనం. చూడండి, వాళ్ళిద్దరు ఏం చేశారంటే దేవుని పని కొరకు ఏం చేసుకున్నారంట? తమ్ముడు తాము అప్పగించుకున్నారంట. ఒకనొక సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆయన పని కొరకే మనం అప్పగించుకునేటువంటి స్థితిలోకి మనందరం రావాలి. అలా వస్తేనే దేవుని ద్వారా మనకు ఆశీర్వాదాలు అనేవి వస్తాయి. అలాంటి కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబంగా మారిపోతుంది. సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి, అక్కడ మీరు కూడా మేము ఇలా అప్పగించుకున్నాం, మీరు కూడా మీ జీవాన్ని అప్పగించుకోవాలి దేవుని కొరకు, దేవుని పని కొరకు అప్పగించుకోవాలి అని చెప్తున్నాడు. అలానే 20వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 20వ అధ్యాయం 32వ వచనం కూడా, స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఒక కుటుంబానికి ఒక శాశ్వత జీవాన్ని ఇవ్వాలన్నా, క్షేమాభివృద్ధి కలగజేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దానికి తగ్గట్టుగా మనం జీవిస్తే ఆయన శాశ్వత జీవాన్ని ఇస్తాడు. అలా ఎవరు జీవించారంటే పౌలు గారు జీవించారు. పౌలు గారితో దిగినటువంటి శీలయ్య గారు, తిమోతి గారు, మార్కు గారు, బర్నబా గారు, అపోస్తులు, వీళ్ళందరూ ఆయన యొక్క జీవం కొరకే పోరాడారు, ఆయన సువార్త కొరకే పోరాడారు. అలా పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళారు. కాబట్టి ఏదో ఒక సమయాన మనందరం కూడా ఇలా దేవునికి అప్పగించుకునేటువంటి కుటుంబంగా మారిపోవాలి. అలా మారిపోతేనే మనకి దేవుడు పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించగలడు. కాబట్టి అర్థమైంది అనుకోండి. ఇప్పుడు దాకా చెప్పింది మీకు ఏం చెప్పాను? ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా, ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలన్నా ఏం కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? మొత్తం 5 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది ఏంటిది? ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలి. రెండవది విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. తర్వాత ఐకమత్యంగా ఉండాలి. కుటుంబంలో సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి, పురుషుడికి ఆధిపత్యం, ఆయన పరిపాలించేటువంటి పరిపాలనకి మిగతా భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి లోబడి ఉండాలి. పురుషాధిపత్యం ఉండాలి కుటుంబంలో. తర్వాత అందరూ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ వలయంలో ఉండాలి. ఒకవేళ లేకపోతే దాన్ని ప్రయత్నం చేయాలి. అలా కలిగి ఉంటే దేవుని ద్వారా ఆశీర్వాదం అనేది వస్తుంది. తర్వాత చివరికి ఇలా కలిగి ఉంటే మనందరం చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎక్కడికి వెళ్తుంది అంటే శాశ్వత జీవులోకి వెళ్తుంది. అలా వెళ్ళాలంటే మన కుటుంబంలో అందరం కూడా మన దేవుని పని కొరకు మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అప్పగించుకోవాలి. కాబట్టి ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నటువంటి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఈ కుటుంబం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంతే కదా, మన జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండాలంటే ఇతరులను ఆకర్షించే విధంగా ఉండాలి. ఇతరులను ఎలా ఉండాలి? ఆకర్షించే. బ్రతికితే ఇలా బ్రతకాలరా,
ఇలా నీతిగా ఉండాలరా, ఇలా యథార్థవంతంగా ఉండాలరా, ఇలా భక్తిపరులాగా జీవించాలరా అనేటువంటి ఆ విధానంలోకి ప్రతి ఒక్క క్రైస్తవుడు కానివ్వండి, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కానివ్వండి మారిపోవాలి. ఇలా ప్రయత్నం చేయాలి మన జీవితాన్ని దేవుళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుని ద్వారా మనం మేలులు పొందుకోవాలంటే, ఆయన ఇస్తాననేటువంటి పరలోకానికి వెళ్ళాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. కాబట్టి కుటుంబంలో చూడండి, ఇలా దేవుని ద్వారా పొందుకున్నటువంటి మేలులకై కుటుంబ సభ్యులు ఏం చేశారు, ఇక్కడ మనకి ఒక కూడికను ఏర్పాటు చేశారు, కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మేలులు చెల్లిస్తాయి. చాలా మంచి విషయం అసలుకి. ఈ అమ్మాయి సహోదరి మన మల్లేశ్వర విశ్వాసం చూసినా కానీ చాలా ఆశ్చర్యం వేసింది. అలా ఉన్నా కానీ ఒక ఆదివారం కూడా మిస్ అవ్వదు. తన భర్త రాకపోయినా కానీ భర్తని అనేక మాటలు చెప్పుకుంటా మార్చాలని ప్రయత్నిస్తున్నా కానీ భర్త రాకపోయినా కానీ ఏం చేస్తుంది సహోదరమని ములకలూరు నుంచి నర్సరాపేట వరకు కూడా సంఘంలో కూడా ప్రతి ఆదివారం వస్తానే ఉంది. మేము ఆశ్చర్యపోతూ ఉంటాం. అసలుకి భర్త రాకపోయినా చూడండి, అమ్మాయి విశ్వాసం దేవుని వదిలిపెట్టకూడదు, దేవుడిలో ఉండాలనేటువంటి గొప్ప విశ్వాసం ఆమెలో ఉందని. మేము సంఘంలో ఇద్దరు వ్యక్తుల గురించి బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. మొదటగా ఎవరంటే పొనుగుబాటు నుండి వచ్చేటువంటి నాగరాజమాయ గౌతమి అక్కళ్ళు, తర్వాత అమ్మాయి గురించి. వీళ్ళు విశ్వాసంలో చాలా ముందున్నారు. కార్యక్రమాలు ఆదివారం ఆరాధన రాగానే ముందుగా వస్తారు, ఆసక్తిగా ఉంటారు అని. కాబట్టి వీళ్ళ కుటుంబంలో కూడా ఒక మంచి ఆశీర్వాదం, మంచి సాక్ష్యం. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చనిపోతానటువంటి స్టేజ్కి పోయిన డాక్టర్లు కూడా తీసేసుకోమని చెప్పారంట. మన బండి మీద పోతాను చెప్తుంది అమ్మాయి. నాకే గుండెల్లో కొంచెం బాధ అనిపించింది అసలుకి. అయినా కానీ అమ్మాయి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, వీళ్ళ కుటుంబంలో ఒక మంచి కార్యాన్ని చేశాడు. వైద్యులు ఆశ్చర్యపోయారంట, ఏందమ్మా అసలుకి ఈ పిండం మేము నిలబడదనుకున్నాం, నీకు చాలా గొప్ప మేలు జరిగిందంటే ఆ అమ్మాయి ఏమన్నా తెలుసా, ఈ యొక్క మేలుకి ఎవరంట కారణం అని చెప్పింది, దేవుడే కారణం అని చెప్పింది. మాకు దేవుడు చాలా మంచి సహాయాన్ని చేశాడు, ఆ గర్భాన్ని నిలబెట్టాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క దీనికై కుటుంబం అంతా ఎలా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడి కార్యక్రమాలు పాల్గొనాలి, దేవుడికి సహాయం చేసే విషయాలు ముందుండాలి, భక్తి విషయాలు ముందుండాలి, అన్నిటి విషయంలో ముందుండాలి. వైద్యులు కూడా చేయలేనటువంటి దాన్ని ఇక్కడ ఎవరు చేసి చూపించారు, దేవుడే సాధ్యంగానే ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో? ఏది లేదు. మనుషులకైనా ఉన్నాయా కానీ దేవుడికి సాధ్యంగా అనేదంటే ఏది లేదు. కానీ మనమే నమ్మం దేవుణ్ణి. ఎమ్మటే ఏదైనా ఇబ్బంది జరగానే ఎమ్మటే పొగిడి నోటితో ఏం చేస్తాం, ఎమ్మటే బొంగుతూ. ఏదైనా సమస్య రాగానే ఎమ్మటే ఆరాధనకు మానేస్తాం. ఏదైనా కొంచెం ఆరోగ్యం తుమ్మినా కానీ, జలుబు చేసినా కానీ, జ్వరం వచ్చినా కానీ, అవకాశం ఉన్నా కానీ మానుకునేటువంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి అలా ఉండకూడదు. నా ప్రియ సహోదరుల ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. ప్రతిరోజు ఆయన చేస్తున్నటువంటి మేలులకే ఉదయం వీలు కలిగినప్పుడల్లా, ఆ రోజులు వీలు కలిగినప్పుడల్లా కానీ మీరందరూ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి కుటుంబంగా మనందరూ ఉండి ఆయన ఇస్తాననేటువంటి పరలోకానికి మనందరం చేరుకోవాలని నన్ను నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటి వరకు వాడుతున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.